ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక, మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలను ప్రేమిస్తాడు మరియు ఆయన వారితో లేనప్పుడు కూడా వారి విధేయతను గురించి ప్రశంసించాడు. క్రీస్తును తమ ప్రభువుగా మరియు రక్షకునిగా అంగీకరించడం ద్వారా వారు రక్షింపబడినప్పటికీ దేవుడు ఏర్పరిచిన విధంగా జీవించాలని పౌలు వారికి నిర్దేశించాడు. దేవునికి విధేయత చూపడం పాపం నుండి దూరంగా ఉండాలనే ఆయన సూచనలో మన విధేయత మరియు విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది. మనము క్రీస్తును మన ప్రభువుగా మరియు రక్షకునిగా అంగీకరిస్తాము మరియు మన రక్షణకు మాదిరిగా జీవించడం కొనసాగిస్తాము. ప్రియమైన దేవ, మేము విశ్వసనీయంగా ఉన్నాము మరియు మీ వాక్యాన్ని విశ్వసించాలని మరియు పాటించాలని ఎన్నుకున్నాము. మేము మా విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి మరియు ఇతరులకు ఆదర్శంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దయచేసి మాకు మార్గనిర్దేశకం చేయండి. యేసు నామమున